వెల్కమ్ టు పీడీటీవీ. నిన్న కూటమి ప్రభుత్వం అనంతపూర్లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా నెరవేర్చేశాము అని చెప్పే ఉద్దేశమే ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్. మరి నిజంగానే సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయా? అన్నీ అమలవుతున్నాయా? అసలు పరిస్థితి ఏంటి? ఈ అంశాల గురించే మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. సార్, ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ నిన్న జరిగినటువంటి సభ పరిస్థితి ఏంటి? నిజంగా అన్ని పథకాలు అయిపోయినాయా? సూపర్ సిక్స్ లో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరినాయా? సూపర్ సిక్స్ సూపర్ హిట్టా? సూపర్ హిట్ అన్నా మనం ఏం చేయలేం, సూపర్ హిట్ కాలేదన్నా మనం ఏం చేయలేం. ఎందుకంటే జరుగుబాటు అంత సుఖం లేదని ఒక సామెత ఉంటుంది. అది జరుగుతుంది సార్. కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పడం, తర్వాత ముగ్గురు ఒకే మాట మీద. నేను మొన్న విశ్లేషణలో కూడా చెప్పాను. ఓకే, పురంధేశ్వర్ గారు అంటే ఆవిడ చుట్టపావిడ, తప్పదు కాబట్టి వీళ్ళతో అబద్ధాలు ఏకీభవిస్తారు. కానీ కొత్తగా ఏర్పాటైన అధ్యక్షుడు మాధవ్ గారు కూడా అదే మోసపూర్తి ధోరణి, అదే పందాన్ని, అదే అబద్ధాలని జస్టిఫై చేయడంలో ఆయన సిద్ధాస్తుడు అంటే కొంచెం ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఎలాగో ఆయన పపెటే, హీ హ్యాస్ టు ప్లే అకార్డింగ్ టు ద ట్యూన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అదే జగమెరిగిన సత్యం. కానీ ఇది బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ లో అసలు ఏమి చూసుకున్నా మీరు ఒకటి ఆలోచించుకోగలిగితే ఈ కూటమి ప్రామిసెస్ ఫస్ట్ 1 year డెలివరబుల్స్ అయితే శూన్యం, ఒక పెన్షన్ తప్ప. రెండోది ఏవైతే స్టార్ట్ చేశారో, ఉదాహరణకి అమ్మఒడి లాంటిది టోటల్ కావాల్సింది 13,500 కోట్లు, కానీ బడ్జెట్ ఎలకేషన్స్ 8,000 కోట్లు. రైతులకి 20,000 అన్నారు. పోనీ అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం అంటే వాళ్ళు 3 ఇన్స్టాల్మెంట్స్ లో ఖరీఫ్ రబీ సీజన్లకి ఆయన అగ్రిగేట్ 6,000 ఇస్తున్నారు. వీళ్ళు కనీసం 7,000 ఇచ్చామని చెప్పి ఈసారి ఆ తపేలా ఛానల్లో కూర్చోబెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. తర్వాత రామనాయుడు గారితో చెప్పించిన అబద్ధం అయితే ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్లకి 1,500 అంటే సంవత్సరానికి 18,000. అది ఎక్కడికి వెళ్ళిపోయింది ఎవరికి అర్థం కావట్లేదు. ఉచిత సిలిండర్లు అన్న దగ్గర కూడా బడ్జెట్ లో పయ్యవల కేశవ్ గారు కూడా కేటగిరికల్ గా చెప్పింది. ఒక సిలిండర్ ప్రాస్పెక్ట్ లో ఎంతమందికి డెలివరీ అయ్యాయి ఏంటి అన్నది కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేసి చెప్పారు. దాంట్లో కూడా ఇంకా కొంచెం ఇవి ఉన్నాయని, ఏది సక్రమంగా ఇంకా చేరలేదు, ఇన్ ప్రాసెస్ ఆఫ్ అనదర్ 45 days ఇట్ విల్ బి అని. సో మీరు ఏ బడ్జెట్ చూసుకున్నా సరే ఈ సంక్షేమం సంబంధించింది ఫస్ట్ ఇయర్ ఇవ్వకపోగా, అదర్ దాన్ పెన్షన్స్, ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చిన వికలాంగ పెన్షన్ల గురించి చూస్తున్నాం. అలాగే ఈ 2,09,083 కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు ఈ అప్పు సంబంధించిన విషయంలో ఎక్కడైనా మీకు ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అన్న ప్రాస్పెక్ట్ ఏమైనా కనబడుతుందా, అదర్ దాన్ కంపలు కొట్టడం, నీళ్లు బయటికి తోడడం, ఇలాంటివి తప్ప. సో ఈ ఓవరాల్ గా మీరు ఈ సినారియోలో మీరు గమనిస్తే ఈ ముగ్గురు ఒక 15 నెలల పరిపాలన తర్వాత కూడా మళ్ళీ వచ్చి ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు అయితే వాళ్ళ పార్టీ జెండాలు చూపించడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటే మీరు అదొకటి గమనిస్తే ముగ్గురు కలిసి ఉన్నప్పుడు 3 పార్టీల జెండాలు ఎక్కడికక్కడ రెపరెపలు ఆడాలి కదా. అసలు జెండాలో చూపించొద్దు అన్న కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళకి ఎజెండా లేదని అర్థం. సో ఎజెండా ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా ఉండదో జెండాలు చూపించి కూడా సత్ఫలితాలు ఇవ్వవు అని చెప్పి ఎవరికాళ్ళు, అప్పుడు గతంలో చూడండి మేనిఫెస్టో ముట్టుకోకుండా బీజేపీ ఎలా తప్పించుకుందో, ఇప్పుడు జెండాలు కూడా చూపించుకోకుండా, అంటే ఇంకెవరికి బాధ్యత లేకుండా క్షేత్రస్థాయిలో నిజంగా తీవ్ర మానసిక వ్యతలు అనుభవిస్తున్న వాళ్ళని, ఆటో కార్మికులకి అయితే 10,000 రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చిన దగ్గర వీళ్ళు 15,000 అని చెప్పి సంవత్సరం ఎగ్గొట్టి ఇప్పుడు రేపు 15వ తారీఖు దసరాకి 15,000 ఇస్తామని చెప్తున్నారు. మీరు ఏ అంశంలో చూసుకోండి సార్. ఆరోగ్యశ్రీకి సంబంధించిన అంశంలో నిన్న మాట్లాడుతూ అసలు 1983 ముందున 8 మెడికల్ కాలేజీ నుండి మనం ఇంకా వేరే విధంగా కూడా చెప్పక్కర్లే, కర్నూలు మెడికల్ కాలేజీ కానీ, అలాగే మీరు ఉదాహరణకి వైజాగ్ కేజీహెచ్ చూసుకుంటే అది ఎప్పుడు బ్రిటిషర్ల కాలంలో కట్టిన బిల్డింగ్, మనం ఏ అబద్ధాలు చెప్పక్కర్లేదు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి టెన్యూర్ లో ఒక 3-4 కాలేజీలకు ఇనిషియేటివ్ అయ్యి ఆఖరికి పద్మావతి యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ ఫర్ లేడీస్ దేశంలో 2వ మెడికల్ కాలేజ్, అది కూడా 2014లో ప్రారంభమై ఇప్పుడు విభజన హామీల్లో మనకి ఎయిమ్స్ అన్నది నిజమే. ఎయిమ్స్ ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చిన వరం. ఎయిమ్స్ కూడా అనంతపూర్ లో పెడతామని చెప్పి నిన్న సభ పెట్టుకున్నారు, కానీ అనంతపూర్ గారిని తీసుకొచ్చి మంగళగిరిలో పెట్టారు. ఇప్పుడు ఈ టెన్యూర్ లో, ఈ న్యాయంలో ఎయిమ్స్ అయినా ఓపెన్ అయింది అట్లీస్ట్. సో మీరు ఏ ప్రాతిపదిక మీద చూసుకున్నా సరే ఆయన టోటల్ 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇనిషియేటివ్ కానీ దానికి సంబంధించిన ప్రాస్పెక్టివ్ లో ఇవాళ విద్య, వైద్య, ఆరోగ్యం అన్నది ప్రాథమిక కర్తవ్యం, ప్రజాస్వామ్యం అన్నదాన్ని కూడా విస్మరించి ఇవాళ స్కూల్ ప్రైవేట్ పరం చేద్దామా, లేకపోతే హాస్పిటల్ ప్రైవేట్ పరం, పీపీపీ పద్ధతి అన్నది చూసుకుంటే అసలు అంత అలవోకగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? పాడేరు కాలేజ్ ఒకటే ఓపెన్ చేసామంటే నంద్యాలలో ఆ శిల్పారవి అనే కుర్రాడు ఎమ్మెల్యే ఉండే యంగ్ చాప్ ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఆ కాలేజీ ఫంక్షనింగ్ తీసుకొచ్చి ఆఖరికి అడ్మిషన్స్ కూడా దగ్గర 700 స్థానాలు మనకి సీట్లు మనకి ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన దగ్గర వీళ్ళు వచ్చిన వెంటనే కదా పులివెందుల్లో అది ఇంకా హాస్టల్స్ భవనాలు కట్టలేదని చెప్పి ఒక లెటర్ రాసి
మనకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా MCI ఇచ్చిన సీట్లు కూడా తృణప్రాయంగా వదిలేసిన ఈ ప్రభుత్వం చూస్తుంటే అసలు అసలు సిగ్గు కూడా పడట్లేదు సార్ అబద్ధాలు ఆడడానికి. ఇది నాకు అర్థం కావట్లేదు. దేశంలో రాష్ట్రంలో వీళ్ళు 15 నెలలు సాధించిన ప్రగతి ఏందని చెప్పి వాళ్ళు చంకలు కొట్టుకుంటూ సభ పెట్టి మొబిలైజ్ చేస్తూ ఒక పక్కనే ప్రజలకు ఏం చెప్తున్నారు, మీకు డ్వాక్రా రుణాలు రావు ఆడపిల్లలు కనుక అక్కడ రాకపోతే అని, లేకపోతే మీకు సంక్షేమ పథకాలు అందకపోతే ఎవరెవరైతే రాకపోతే 200 రూపాయలు పెనాల్టీలు చాటింపులు. ఎప్పుడు మన చిన్నప్పుడు మీరు నేను చూసి ఉంటాం, ఓ సినిమా వస్తారు ఆటో వచ్చి లేదా సైకిల్ మీద తొక్కుంటాడు డప్పు కొట్టుకుంటూ చెప్పిన ఉదంతాలు. అలాంటి వైవిధ్యభరితమైన విడ్డూరమైన కార్యక్రమాలు వీళ్ళే తెరలేపి ఎక్కడికక్కడ జనాలు స్తంభింపజేస్తూ కూర్చుని ఏం సాధించారని నా సభ పెట్టి చెప్పండి. ఓవరాల్ గా సంబంధిత శాఖలకు సంబంధించిన అవసరంలో ఇది నిజంగా ఇస్ ఇట్ అ ఫెయిల్యూర్ దర్ టోటలీ అడ్మిటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్రౌడ్. వాళ్ళకి అసలు కనీసంలో కూడా ఒక మంత్రి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి అతని స్థాయికి అతను చెప్పిన అబద్ధాలతో కూడిన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకి ఇవాళ అసలు ఏది గ్రౌండ్ అవునప్పుడు కూడా అస్సలు భయం పడకుండా వాళ్ళతో పాటు చేతులు గెలిపి మమేకమైపోయి అవే అబద్ధాలు కంటిన్యూ చేసుకుంటే ఇంక ప్రజాస్వామ్యంలో రక్షణ ఎక్కడ ఉంటుంది సార్? 11 మెడికల్ కాలేజీలు తృణప్రాయంగా ప్రైవేట్ PPP పద్ధతిలో వచ్చేస్తున్నాం అంటే అసలు నాకు తెలియకడుగుతున్నాం. జిల్లా ప్రాథమిక హెడ్ క్వార్టర్స్ లో జిల్లా కేంద్రంగా ఒక హాస్పిటల్ కనుక ఎస్టాబ్లిష్ అయితే ఎంత ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ వస్తాయి తర్వాత? మనం చిన్నప్పుడు కూడా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళడం అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ తీసుకెళ్ళమే కదా. నా విశ్లేషణ చూసి నన్ను తిడుతూ మాట్లాడుతున్న వాళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. 27 మెడికల్ కాలేజీలు చంద్రబాబు గారు అన్ని ప్రైవేట్ కాలేజీలే. ఈ అపోలో వాడు పెడితేనేటి, ఈ రెడ్డి ల్యాబ్స్ వాడు పెడితేనేటి, లేదా ఇంకోటి పెడితే నాకు ఎందుకు సార్ కామినేనోడు ఇలాంటి వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ వ్యాపార దృక్పథంతో పెట్టుతుంది. కానీ ప్రభుత్వ కాలేజీల్లోనూ ప్రభుత్వం సంబంధించిన మెడికల్ సీట్లలోనూ ఇంత దోపిడీలు ఉంటాయా సార్? దీనికి సార్ నిన్న చంద్రబాబు గారు అన్నారు, PPPకి ప్రైవేట్ పరానికి రెండిటికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు, శంకుస్థాపన చేస్తే కాలేజ్ పూర్తయినట్టు కాదు అని. సో 17లో ఏవి కూడా మెటీరియలైజ్ కాలేదు అనేది ఆయన చెప్పినటువంటి అంశం. మరి ఇందులో వాస్తవాలు ఏంటి? ఇప్పుడు నాకు తెలియక అడుగుతా సార్. విజయనగరం నేను చదువుకున్న ఊరు. ఆ విజయనగరం మెడికల్ కాలేజ్ ఎప్పుడు వచ్చింది నాకు తెలీదా? మీకు నేను చెప్తున్నాను, అక్కడ పెద్ద హాస్పిటల్ అక్కడ ఏ టెన్యూర్ లో వచ్చిందో విశ్లేషణలు చేస్తున్న మా వాడికి ఈ పాటి అవగాహన లేకుండా కూర్చొని మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు ఉదాహరణకి 17 మెడికల్ కాలేజీలు ఒక్కొక్కటి ఏ ప్రాతిపదిక మీద కట్టబడిందో ఇవన్నీ చూడండి ఒకసారి. ఇప్పుడు ఆయన చెప్పిన మిగిలినవన్నీ కూడా ఏ ప్రాతిపదికల మీద కన్స్ట్రక్ట్ అవుతున్నాయి చూడండి. ఇప్పుడు ఉదాహరణకి మార్కాపురం ఇది చెప్పింది, ఆ బిల్డింగ్ ప్రొసీజర్ ఎంతవరకు అయిందో చూడండి ఒకసారి. ఇంకోటి ఇది PPPలో చేస్తుంది ఏదంటే రాజమండ్రి, ఇది ఫంక్షనింగ్ కదా చూడండి ఎలా ఉంది. నెక్స్ట్ ఏలూరు మెడికల్ కాలేజ్ చూడండి. ఇంకోటి ఏం చెప్పారు మదనపల్లి చూడండి. ఇది మిగిలిన డబ్బులు గవర్నమెంట్ పరంగా వీళ్ళు రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పులు ఇలాంటివన్నీ తెచ్చుకోగలరు కదా సార్. గవర్నెన్స్ ఈజ్ ఏ ఆన్ గోయింగ్ థింగ్ అండ్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇవన్నీ చెప్తున్నప్పుడు గత కేబినెట్ నిర్ణయాలతో తీసుకున్న మెడికల్ కాలేజీలకి దగ్గర 6,500 కోట్లు ఖర్చు పెడితే ఇవన్నీ 17 మెడికల్ కాలేజీలు ఫంక్షనింగ్కి వస్తాయి. ఇంకోటి చూడండి ఇక్కడ అమలాపురంలో ఏ స్థాయిలో ఉందో. ఇవన్నీ మీకు నేను పంపిస్తాను, ఒకసారి డిస్ప్లే చేయండి సార్. ఎంత బాధాకరంగా ఉంటుంటే ఇప్పుడు నేను అంటుంది ఓకే, కొన్ని నిర్ధ్వానంగా పడి ఉన్నాయి. లేకపోతే ఇప్పుడు ఇదే అమరావతి నీళ్ళు దోడుతున్నారు, కంపలు కొడుతున్నారు. దాన్ని PPP పత్రం ఎందుకు ఎవరు ఏ సార్ ఇచ్చి కట్టమనండి సార్ వాళ్ళని. ఇదే కదా మన చిన్నపిల్లలు చేసి మోసం చేసింది. ఏది సింగపూర్ కన్సల్టేజం ఆడే కడతాడు, మనం అన్ని అనుభవించడం అని. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి లక్షలాది వేలాది కోట్ల 31,000 కోట్ల పైచి అప్పులు ఎందుకు తీసుకొస్తున్నారు? నాకు ఇంకో బాధాకరమైన విషయం, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు ఆయన మాట్లాడుతూ 15,000 కోట్లు ఆ గ్రాంట్ రూపంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అమరావతి రాజధాని కంటే. ఎంత బాధాకరం సార్. ఆయన నాతో పాటు ICWE చదువుకున్న కుర్రాడు అతను. ఆయన కూడా అలా అబద్ధాలు ఆడితే ఎట్లా సార్? అంటే పురంధేశ్వరం గారు అంటే బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు అబద్ధాలకి. ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చినాయి సతీష్ వెళ్ళిపోయారు ఆవిడ. ఈయన కూడానా? అది 15,000 కోట్లు గ్యారంటీతో కేంద్ర ప్రభుత్వం ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ తోను కోఆర్డినేట్ చేసి ఇప్పించే కార్యక్రమానికి కూడా హౌ దేర్ ఓనింగ్ అండ్ హౌ దేర్ క్లైమింగ్. అంటే ప్రజలు అయితే ఏదైనా సరే వాళ్ళు ఏం చెప్పినా మనం వినేస్తాం అని చెప్పి దే టేకెన్ అస్ గ్రాంటెడ్. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజలకి చెప్పవలసిన మాటలు, ఒక నిజంగా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ ఉండొచ్చు, ఫైనాన్షియల్ ఇనబిలిటీ ఉండొచ్చు, ఈ రెండింటిని ఓవర్కమ్ చేయడానికి డౌన్ ద లైన్ ఈ జాతికి అంకితం చేసే కార్యక్రమానికి నేను అడుగు బిగిస్తున్నాను. ఈ బడ్జెట్ ఎలక్షన్స్ లో ఉంటాయి, ఎలాంటో చెప్తే అర్థం ఉంటాయి. కానీ PPP పద్ధతి తీసుకెళ్లి ప్రైవేటీకరణలో వాళ్ళు పాటను పాసాలంటే నేను జగన్మోహన్ రెడ్డి ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు. చాలా చంద్రబాబు గారు నిన్న ఒకటి అన్నారు, ఎన్నికలకు ముందు సిద్ధం అన్నారు, ఇప్పుడు రండి అసెంబ్లీకి సిద్ధమా మాట్లాడుకుందాం అని చెప్పి. మరి నిజంగా అసెంబ్లీకి వెళ్లే పరిస్థితి ఉందా? ఇప్పుడు సబ్జుడీస్ అంటారు దాన్ని. ఇప్పుడు కోర్టులో ఉంది అది. సో గౌరవ న్యాయస్థానం ఏ వెరిడిక్ట్ ఇస్తుందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అపోజిషన్ స్టేటస్ ఇచ్చే వెరిడిక్టే ఉంటుంది. అప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు వెళ్ళి ఆయన ఒక ఇండిపెండెంట్ కెపాసిటీలో 11 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి రాష్ట్ర సమస్యల మీద డిస్కస్ చేయడానికి, డిబేట్ చేయడానికి
అసెంబ్లీలో రూల్ బుక్ ప్రకారం ఒప్పుకోదు. అంట్లెన్ దెన్ 11 మందిని అపోజిషన్ స్టేటస్ తో వైఎస్ఆర్సీపీని గుర్తించకపోతే, అపోజిషన్ లీడర్ మాకు అక్కర్లేదు, ఎవరికి అక్కర్లేదు కేబినెట్ హోదా, ఆ ఆ ఆశ కూడా అతనికి లేదు. ఎందుకంటే అతను తృణప్రాయంగా అతనికి వచ్చే నెలసరి ఆదాయాన్ని జీతాన్ని కూడా ఏమి కాకుండా వదిలేశాడు. అది కాదు అక్కడ కాన్సెప్ట్. రాష్ట్ర సమస్యలు అతను నిజంగా ప్రెస్ మీట్లు పెట్టిన వాటికి ఈ రోజుకి ఎవరి దగ్గర సమాధానం లేదు. దీనికి సమాధానం చెప్పకుండా ఏదేదో బూమరాంగ్ చేస్తూ ఇటు అటు తిప్పి తిప్పి ఏదేదో వాళ్ళకి కావాల్సినట్టు మాట్లాడుకుంటూ పదవి విన్యాసాలతో 4 పిపే డైలాగ్స్ చెప్పుకుని వెళ్ళిపోతే వాస్తవాల్ని ఎవరు ప్రజలకి దూరం చేయలేరు. వాస్తవాలకు దగ్గరగా ప్రజాస్వామ్యంలో ప్రజా రంజక పాలన ఎప్పుడైతే అందిస్తారో, నిజమే లాస్ట్ టైం కూడా మీరు డెలివరబుల్స్ సంబంధించిన సంక్షేమాలు ఏవైతే చెప్పారో, అదర్ దాన్ పసుపు కుంకుమ, అలాగే నిరుద్యోగ భృతి అండ్ ముఖ్యంగా పెంచిన పెన్షన్, లాస్ట్ 3 months ట్రాక్ రికార్డ్ మీకు ఎలక్షన్స్ నోటిఫికేషన్ దగ్గర. బట్ ఇతను మీరు పెంచిన దాన్ని కంటిన్యూస్ గా సస్టైన్ చేసుకుంటూ 5 ఏళ్ళు ఒక 250 రూపీస్ అగ్రిగేట్ ఇన్స్టాల్మెంట్ల రూపంలో 3,000 చేసిన దాన్ని ఇవాళ మీరు ఏమి కాకుండా 4,000 చేశారు. ఓకే, వెల్ అండ్ గుడ్. ఎందుకంటే వృద్ధులకి, వాళ్ళ వయసు మీరిన వాళ్ళకి ఆ పాటి ఆర్థిక సాయం ప్రభుత్వ పరంగా చేసి వాళ్ళకి సంతృప్తి పరచడం ప్రాథమిక కర్తవ్యం. దాన్ని ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్ అండ్ ఐఎమ్ ఆల్సో అప్రిషియేటింగ్ ఇట్. బట్ ఇక్కడికి వచ్చాకల్లా ఇది ఎక్కడండి, ఇది ఎక్కడ? ఇది సంక్షేమం అన్న దీని మీద అబద్ధాల పునాదుల మీద మీరు ఏర్పడిన ఈ ప్రభుత్వంలో వాళ్ళ ప్రజలకి పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికి 15,000 చెప్పున, పిల్లలు ఎంతమంది ఉంటే ఆడపిల్లలందరికీ 18,000 చెప్పున సంవత్సరంకి అన్న దగ్గర ఏమీ కాకుండా వీళ్ళు మాట మార్చి, మాట తిప్పుడు మడం తిప్పడం, జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి మాట మార్చి మడం తిప్పితేనే రాజకీయం అని కొత్త క్లాసులు నేర్పితే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? సార్, చివరిగా ఒక ప్రశ్న. ఈ మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి నిన్న ప్రెస్ మీట్ లో జగన్ గారు మాట్లాడటం జరిగింది. ఒకవేళ ఎవరైనా సరే ఈ పీపీపీ పద్ధతిలో టెండర్లు వేయటానికి ముందుకొస్తే గుర్తుపెట్టుకోండి, రేపు మేము వచ్చిన తర్వాత వీటన్నింటినీ టెండర్లు క్యాన్సిల్ చేసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం జరుగుతుంది, అది గుర్తు పెట్టుకుని టెండర్లకు రండి అని చెప్పి ఆయన స్ట్రాంగ్ గానే చెప్పడం జరిగింది. మరి భవిష్యత్తులో జరగబోయేది ఏంటి? అసలు టెండర్లకు ఎవరన్నా వస్తారా? వస్తారు, దట్ ఇస్ హైపోథెటికల్ క్వశ్చన్ సార్. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో జరిగిందని మాత్రం నేను చెప్పగలను. ఓకే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కి సెకండ్ స్టింట్ అంటే రెండోసారి గవర్నమెంట్ ఫామ్ అయిన ఎన్డీఏ కూటమిలో ఒక 5 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ కి శాంక్షన్ చేసిన దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి అయితే ఇవ్వలేదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 139.50 లక్షల కోట్లు హాస్పిటల్ నిర్మాణం కోసం ఇచ్చింది. సో అన్ అగ్రిగేట్ 139.5 అన్నది ఒక హాస్పిటల్ కి ఎస్టాబ్లిష్మెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఉందని నేనైతే నా అజంప్షన్. ఈ అజంప్షన్ లో కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయిందే ప్రాక్టికల్ ఈజ్ ఇట్ ఫీజబుల్. మన అగ్రిగేట్ 500 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక హాస్పిటల్ నెలకొల్పబడింది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి నిరదరగా ఆస్తులు 50 ఎకరాల పైచిలుక అన్న అగ్రిగేట్ ఒక ల్యాండ్ అలొకేషన్. ఇవాళ మీరు నిజంగా నిజాం షుగర్స్ దగ్గర నుంచి చంద్రబాబు గారిని ఆద్యంతం గమనించగలిగితే ఆల్విన్, ఎత్తిపోతల పథకం టు వోల్టాస్, అలాగే ఐడిపిఎల్, ఇలాంటివి మీరు ఎన్నైనా చూడండి. ఇవన్నీ కార్పొరేషన్లు అవనండి, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్, అటానమస్ బాడీస్ అవనండి, లేదంటే స్టేట్ గవర్నమెంట్ పర్వ్యూలో ఉన్నవి. దగ్గర 57 కంపెనీలు ఏమీ కాకుండా ఓన్లీ రియల్ ఎస్టేట్ కి మాత్రమే అమ్మిన ఉదంతాలను మీరు గమనించుకోగలిగితే ఈ ప్రభుత్వం నడకబడిక ప్రజా రంజక పాలన అందించే నేపథ్యంలో ప్రజలకి ప్రభుత్వ కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని విస్మరించి మాత్రం పనిచేస్తుందని చెప్పొచ్చు. అంతకన్నా ఓకే. థ్యాంక్ యూ ప్రసాద్ గారి అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.